SV6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తుందని ప్రజలు స్వేచ్ఛగా ముందుకు వచ్చి వారికి కావలసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలను దరఖాస్తు చేసుకుంటున్నారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ అన్నారు. ప్రజాపాలన సజావుగా కొనసాగేందుకుగాను కుకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లిలో సెంటర్ వద్ద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది అని పరిశీలిస్తూ ఏర్పాట్లు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణలకు అర్థం లేదని 9 ఏళ్ల వారి పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా విమర్శలు చేస్తూ 6 పథకాలు అమలు జరగాలని రాద్ధాంతం చేస్తున్నారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారం రోజుల్లోనే 2 పథకాలు అమలు చేస్తూ ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు నడుస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు ఘనంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మన మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళకు సహకారం అందిస్తున్నారు. రాతపూర్వకం కానీ మా సిబ్బంది కానీ నేను కూడా కానీ మా షటర్లో నేను కూడా టేబుల్ వేసిన ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఫామ్లు అప్లై చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకత్వమే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కాంగ్రెస్కు విడిచి ఏ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ ఇస్తానని ఇచ్చినాం. 6 గ్యారెంటీలు కూడా ఇవ్వబోతున్నాం. ప్రతిపక్షాలకు తొందర పడకండి. మీరేమన్నారు, తెలంగాణ వచ్చినప్పుడు పసిగుడ్డు అన్నారు. పసిగుడ్డు కాదురా బాబు, మీకు ఏంది ధనిక రాష్ట్రంగా మేము మీకు అందజేస్తే మీరు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మాకు ఇచ్చినారు. ప్రజలు మాకు అప్పచెప్పిరు. ఇప్పుడు వీడు వద్దురా బాబు అప్పులు చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచి పథకాలు అందినాయి అని ఈరోజు ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్తో మా రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా ప్రజల పాలన అందిస్తున్నాడు. చాలా మంచి సీఎం అని పేరు పాక్ష పొందుతున్నాడు. ఇంతే ఇక నేను తెలియజేసుకున్నాడు. ఇక్కడ గంగపుత్ర సంఘంలో అస్పంపేటలో ఒకటి ఓడి బోయినపల్లి వాడాలి బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అందుబాటులో లేకుంటే మేము జిరాక్స్ మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి అందజేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. జిరాక్స్ సెంటర్రా, ఎందుకంటే ఒక్కొక్క ఫామ్ 30 రూపాయలు 20 రూపాయలు లేదు, 30 రూపాయలు కాదు, వాళ్ళు 8 రూపాయలకు అందజేస్తున్నారు. ఎవరు జిరాక్స్ వల్ల? జిరాక్స్ 6 తారీఖు వరకు లేకపోతే నిరంతరం ప్రక్రియ? నిరంతరం 6 తారీఖు వరకు అని అపోహలు. దయచేసి మీడియా తరఫున మేము ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే 6 తారీఖు వరకే అని పబ్లిక్ అందరికీ కొంతమంది చెప్పిర్రు. అది తప్పది. ఏంటంటే 6 తారీఖు కాకుండా నిత్యంగా ఇది 5 సంవత్సరాల వరకు ఎవరన్నా అనార్థులు ఉంటే వీడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి పూర్తిగా సహకరిస్తాం. ఒకవేళ వాళ్ళతో కాకుంటే మా దృష్టి